ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా? 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనము. ఈ పరిశుద్ధ స్థలం మందిరము లోపలి భాగంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం లోపల నిబంధన మందసము మరియు బంగారంతో కప్పబడిన కరుణాపీఠము ఉన్నాయి. కరుణాపీఠము నలుమూలల వ్యాపించినట్లు మహిమగల కెరూబులు కూడా ఉన్నాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడు. వెళ్ళేటప్పుడు మొదట జంతు రక్తంతో తన్ను తాను పరిశుద్ధపరచుకొని తర్వాత ప్రజలందరి పాపముల కొరకు మేకల రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి భయంతో వణుకుతో ప్రవేశించగా ప్రజలంతా ప్రధాన యాజకుని రాకకై మందిరం వెలుపల ఎదురు చూస్తూ ఉంటారు. యేసు ప్రభువు మరణించేంత వరకు ఇదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. నూతన ప్రధాన యాజకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య విమోచననిచ్చుటకు జంతువుల రక్తంతో కాక తన స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు గనుక మనం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం వెలుపల కాక ధైర్యముతో ఆయన కృపాసనం దగ్గరకు వెళ్ళగలము. దేవునికి వందనములు. ప్రార్థన. కృపా ప్రేమ కలిగి నాలో జీవిస్తున్న పరలోకపు తండ్రి, నాయనా అని పిలుచుటకు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా నాకిచ్చిన ఆధిక్యతకై వందనములు. అతి పరిశుద్ధ స్థలంగా నా హృదయాన్ని ఎన్నుకున్నందుకు వందనములు. నీ మహిమలో ఎప్పుడు వెచ్చదానాన్ని పొందుటకు సహాయం చేయము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.